హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే బ్లౌజెస్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. మీకు నిన్నటి వీడియోలో ఒకటి చెప్పాను, అది మీరు చూసారో లేదో నాకైతే తెలియదు. నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకున్నాను. అంటే మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను, షేర్ చేసుకుంటానండి. నిన్నటి వీడియోలో వచ్చేసి ఓవర్లాక్ మిషన్ తీసుకున్నాను కదా, దాని గురించి ఒకరైతే కామెంట్ చేశారు. అందుకని చెప్పేసి పాపం చాలా డేసే అయిపోయింది, అది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. అంటే తను కామెంట్ చేసిన దానికి నేను వీడియో నిన్న చేసి పెట్టాను. నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ వీడియోలోకి వెళ్ళినట్లయితే బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా అండి. బ్లౌజు ఇక్కడ 3 బ్లౌజెస్ అయితే ఇచ్చారండి మనకి. అంటే తెలిసిన వాళ్ళే, చాలా డేస్ అయిపోయింది అంటే కలిసి, వాళ్ళు ఇచ్చారనమాట. చూసి బ్లౌజెస్ అయితే ఇచ్చారు. శారీలో ఉన్న క్లాత్ని ఈ విధంగా అయితే వేయమన్నారనమాట. స్క్వేర్ నెక్ పెట్టేసి నాకు నేను ఇచ్చిన బ్లౌజ్ ఎలా ఉందో నాకు అలానే కావాలి మా అని చెప్పేసి అడిగారు. సరే అని చెప్పేసి నేను యాజ్ ఇట్ ఈజ్ అలాగే స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసినందుకు తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే నిజంగా అండి, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉండిందన్నమాట. చెప్పడం తను ఎలా చెప్పిందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చెప్తాను మీతో. ఇక్కడ వచ్చేసి రౌండ్ పెట్టేసి ఫ్రంట్ సేమ్ క్లాత్ ఉంటుంది కదా శారీలో, స్ట్రైట్ పీస్ ఒకటి తీసానండి. స్ట్రైట్ పీస్ తీసేసి దాన్ని నేను ముందుగా ఒక ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను అనమాట. దాన్ని ఇంకా నెక్ వైజ్గా అంటే నెక్ చుట్టూ కూడా కుట్టుకుంటూ వచ్చాను. చాలా నీట్గా వచ్చింది అయితే బ్లౌజు. మన కాల్తికి ఇచ్చిన బ్లౌజు అసలు ఫినిష్ లేదు. అంటే ఇప్పుడు నేను ఏదైతే శారీలోది క్లాత్ తీసి కుట్టానో సేమ్ అలాగే ఉంటుంది కదా నార్మల్గా, నీట్ ఫినిషింగ్తో కుట్టాను నేనైతే. తను ఇచ్చిన బ్లౌజు అంత ఫినిషింగ్ అయితే లేదు. నార్మల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎలా కుడతారో సేమ్ అలాగే కుట్టినట్టు నాకు అనిపించింది అనమాట. ఇంకా ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే పెట్టాను కదా, దానికి కూడా షేప్ ఆ రౌండ్ షేప్లో పీస్ అయితే వేసానమాట. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్వేర్ నెక్ పెట్టాను, స్క్వేర్ నెక్ చుట్టూ కూడా వేసాను కదా. హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చిందండి. ఆ బార్డర్కి నేను ఎటువంటిది వేయలేదనమాట. బార్డర్ రివర్స్లో ఫోల్డ్ చేసి కుట్టేశాను అనమాట. నాకు ఇవి 3 ఇచ్చారండి. 3 కూడా లైనింగ్ తనే తీసుకొని వచ్చి ఇచ్చారు. అంటే తనకు తెలియదు కదా, లైనింగ్ అవన్నీ తీసుకొని వచ్చారు. అలాగే వచ్చేసి ఇంకా శారీ ఫాల్స్లు కూడా ఇచ్చారనమాట. 3 అయితే ఇచ్చారు. 2 ఇచ్చారు, 2 తనే తెచ్చింది. అవి 2 నేనే స్టిచ్ చేశాను. అలాగే వచ్చేసి మన దగ్గర ఉన్న ఒక ఫాల్స్ అయితే తీసుకొని వేసాను అనమాట. ఇప్పుడు ఇవి మొత్తం జాయింట్ చేసేసాను కదా, ఓవర్లాక్ అయితే చేశానండి మొత్తం కూడా. తను ఎక్కడ హ్యాపీగా ఫీల్ అయిందంటే ఓవర్లాక్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అమౌంట్ కూడా యాక్చువల్గా చెప్పాలంటే కొత్త వాళ్ళకి 300 అయితే తీసుకుంటున్నానండి. బ్లౌజ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ విత్ పైపింగ్ విత్ ఓవర్లాక్ 300 అయితే చెప్తున్నాను కొత్త వాళ్ళకి. పాత వాళ్ళకి ఏంటంటే చెప్తున్నాను అనమాట. నార్మల్గా అయితే ఇంకా వాళ్ళకి తెలుసు నేను 250 తీసుకుంటానని. ఎక్స్ట్రా 20 రూపీస్, ఒకవేళ మీకు ఎక్స్ట్రా ఓవర్లాక్ కావాలి అంటే 20 రూపీస్ అయితే ఎక్స్ట్రా పడుతుంది అని చెప్పేసి చెప్పానమాట. కావాలన్న వాళ్ళు స్టిచ్ చేయించుకుంటున్నారు, వద్దన్న వాళ్ళకి వేయట్లేదు. ఇంతవరకు వద్దు అని మనకి ఎవరు చెప్పలేదండి. ఒక్కరికేమో వేయనట్టు ఉన్నాను, ఒక్కరే అనుకుంటాను. ఇంకా అందరూ కూడా చేసుకుంటున్నారు దాదాపు కూడా. ఇంకా దాని అమౌంట్ దాందే. అది నిజంగా అండి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. తిని ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో చెప్తాను చూడండి. తిను రోజు కూలి పనికి అయితే వెళ్తుందంట. ఇంకా నార్మల్గానే స్టిచ్ చేస్తారు కదా బ్లౌజ్, ఓవర్లాక్ లేకుండా సైడ్ మనకి జాయింట్స్ వేసిన దగ్గర, అంటే కుట్లు ఫిట్టింగ్కి స్టిచ్చింగ్ వేసిన దగ్గర అంతా కూడా ఇంక పీసులు పీసులు వచ్చేస్తుంది. ఏదైనా కూడా ఓవర్లాక్ చేయకపోతే అలాగే ఉంటుంది. దాదాపు కొందరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే క్లాత్ లోపలికి పెట్టేసి స్టిచ్ చేస్తున్నారనమాట. అలా స్టిచ్ చేసినా కూడా బాగుంటుంది సేమ్. ఇంకా ఓవర్లాక్ అంటే పీసులు అవి రావు, సేమ్ లోపలికి పెట్టి స్టిచ్ చేసినా అలాగే ఉంటుంది అనమాట. పీసెస్ అయితే బయటికి రావు. కాకపోతే ఏంటంటే 2 కూడా అంటే ఫ్రంట్ బ్యాక్ లోపలికి మడ్ చేసి స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా లావుగా అనేది ఉంటుంది అనమాట. క్లాత్ మందం అనేది వస్తుంది. అదే కట్ చేసి మనకి ఎంత కావాలో అంత కట్ చేసి ఓవర్లాక్ చేయడం వల్ల ఏంటంటే అంత మనకి అనిపించదు అనమాట, నీట్గా ఉంటుంది, లావ్ అనిపించదు. సైడ్ అనేది మనము ఫోల్డింగ్ చేస్తే కనుక కొద్దిగా ఉబ్బెత్తున్నట్టుగా ఉంటుంది అనమాట.
ఓవర్లాక్ చేస్తే అలా ఏది ఉండదు. తన బ్లౌజ్ మనకిచ్చింది నార్మల్‌గా స్టిచ్ చేసి ఇచ్చేశారు. లోపలికి కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయలేదండి. నేనైతే ఓవర్లాక్ చేశాను. మొత్తం కూడా 1000 చేంజ్ ఎంతో అయ్యింది. ఇంకా చెప్పాననమాట. తనేమో మనీ ఇచ్చేసింది. ఇంకొంచెం తగ్గించుకోరా అంటే, లేదక్క మీకు నార్మల్‌గా అయితే నేను బ్లౌజు 300 తీసుకుంటాను విత్ ఓవర్లాక్. ఇంకా మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి 270 తీసుకున్నాను. అక్కడికి బ్లౌజ్ మీద 30 అయితే తగ్గించి ఇచ్చాను అని చెప్పేసి అన్నాను. బ్లౌజ్ తన కవర్లో నుంచి తీసి చూసుకుందండి. పదే పదే చూస్తుందనమాట. ఎందుకు ఇంతగా చూస్తుంది అనేసి అనుకున్నాను. ఎందుకు అలా చూస్తున్నారు మీరు అని చెప్పేసి అడిగాను. తను డైలీ కూలి పనికి వెళ్తుంది అన్నాను కదా. వెళ్తున్నప్పుడు పని చేస్తున్నప్పుడు అంటే దురదగా ఆ పీసులు అవి తగలడం వల్ల దురదగా అలా ఉంటుందన్నమాట. దురద వచ్చినట్టు తను బరుక్కోవడం ఇదంతా చేస్తుందంట. అందుకని చెప్పేసి నేను ఓవర్లాక్ చేసి ఇచ్చాను కదా. బిడ్డ ఎంత నీట్గా ఎందుకు అలా చూస్తున్నావు అంటే, బిడ్డ ఎంత నీట్గా కుట్టిందా అని చెప్పేసి చూస్తున్నాను అని చెప్పేసి అనిందనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి నిజంగా చెప్పాలంటే. అసలు ఎందుకు అలా చూస్తున్నావు అంటే, ఎంత బాగా కుట్టావా అని చెప్పేసి చూస్తున్నాను నేను. బాగుంది. పనికి వెళ్తున్నప్పుడు పని చేస్తున్నప్పుడు దురదగా ఉండేది, బరుక్కుంటూ ఉండేదాన్ని. అంటే చూసేవాళ్ళు కూడా ఏంటి ఈవిడ ఇలా బరుక్కుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదరా. నాకు ఇది బాగా నచ్చింది, బాగా కుట్టావు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోయింది. తను అలా చెప్పడం వల్ల నాకు కూడా హ్యాపీగా అనిపించిందండి. ప్రతీదీ కూడా షోల్డర్ దగ్గర కానీ, చంక దగ్గర కానీ, షేప్ బెల్ట్ దగ్గర కానీ హ్యాపీగా ఫీల్ అయిందనమాట తనైతే. నాకు కూడా హ్యాపీగా ఫీల్ అనిపించింది. అంటే తన హ్యాపీనెస్ చూసి నాకు కూడా హ్యాపీనెస్ వచ్చిందనమాట. ఇంక ఇక్కడ పక్కన బాబు అండి షాప్లో. అక్క ఫోన్ చేస్తుంటే ఇది రింగ్ అవుతుంది కానీ స్క్రీన్ చూపించట్లేదు అని చెప్పేసి వచ్చాడు. ఇంకా చూశాను, రింగ్ అవుతుంది కానీ మనకు స్క్రీన్ మీద చూపించట్లేదు అనమాట. ఇంకా సెట్ చేసి ఇచ్చేసానమాట. ఇంకా బ్లౌజెస్ అయితే తినవి 3 కూడా అయిపోయాయండి. తీసుకెళ్ళిపోయింది. ఇంకొక కొత్త కస్టమర్ అయితే వచ్చారనమాట. తను పాపము 4 డేస్ దాకా తిరిగిందంట అండి. అంటే నేను ఈ మధ్య చెప్పాను కదా, మొన్న సాటర్డే సండే లేను, నేను మండే కూడా లేను. ఈ 3 డేస్ కూడా నేను అక్కడికి వెళ్ళాను కదా భైరవకోనకి. 3 డేస్ నుంచి అక్క నా స్కూటీలో బ్లౌజ్ తిరుగుతూనే ఉందక్క, మీరు షాప్ క్లోజ్ చేసేసారు, ఈరోజు అయితే ఉన్నారు మీరు అని చెప్పేసి అనిందనమాట. తను ఒకవేళ కాల్ చేయొచ్చు కదా అక్క, కాల్ చేయొచ్చు కదా, నెంబర్ ఉంది పైన బోర్డు మీద అని చెప్పేసి అన్నాను. ఎందుకులే అని చెప్పేసి చేయలేదక్క అని చెప్పేసి అనిందనమాట. బ్లౌజ్ అయితే ఇచ్చి వెళ్ళారు. మీకోసం తిరిగి తిరిగి పెట్టానక్క, మీరు క్లోజ్ చేశారన్నదనమాట. ఇంకా సరేలే అక్క అని చెప్పేసి బ్లౌజ్ తీసుకున్నాను. ఈరోజు జస్ట్ మనకి అంటే కస్టమర్ మామూలుగా అయితే ఎవరైనా సరే అండి, నేనైనా సరే కొత్త చోట ఒకవేళ కుట్టించుకుంటే కనుక ఖచ్చితంగా శాంపుల్కి ఒకటైతే ఇస్తానమాట, ఎలా కుడతారా అని చెప్పేసి. ఇంకా తను కూడా అలాగే చేసింది, ఒకటైతే ఇచ్చిందనమాట. అరే ఇదొక్కటి కుట్రా, ఇంకా ఉన్నాయి తీసుకొని వచ్చి ఇస్తాను అని చెప్పేసి అనిందనమాట. తను ఈరోజు ఈవినింగ్ అయితే కుట్టిచ్చేసి ఇచ్చేయాలండి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఈ రోజు నుంచి అయితే. ఇంకా బ్లౌజెస్ తను కుట్టినవన్నీ మీకు కూడా చూపిస్తాను చూడండి. పెట్టికోట్స్ కూడా ఇచ్చారండి, మర్చిపోయాను. 5 అయితే ఇచ్చారు. ఆ 5 కూడా ఫోల్డింగ్ చేసి లెంత్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి స్టిచ్ చేశాను. స్టిచ్ చేసి మొత్తం కూడా స్టిచ్ మీద స్టిచ్, అంటే మనము మళ్ళీ కుట్టు మీద కుట్టు వేసుకుంటాం కదా పోకుండా, అలా అయితే వేసి ఇచ్చానమాట. ఈ పెట్టికోట్స్ 5 కూడా. శారీస్ అయితే తనవి 3 అండి ఇవి. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నాకు నిజంగా చెప్పలేనంత సంతోషం నాకు కూడా అనిపించింది. చాలా వరకు కూడా కస్టమర్స్ ఏంటంటే కుట్టాను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. తినైతే తనకి కొత్తనే కదా అండి, అంటే తను అలా వేయించుకోలేదు ఎప్పుడు. అలా వేసి ఇవ్వడం వల్ల, తక్కువకి కుట్టడం వల్ల తను కూడా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. థ్రెడ్స్ కూడా ఉన్నాయి తన బ్లౌజ్కి, అందుకని చెప్పేసి థ్రెడ్స్ కూడా పెట్టానండి. చూసారు కదా, ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉండింది. ఫ్రెండ్స్, మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ అలాగే కొన్ని ఐడియాస్ అయితే షేర్ చేశానండి. వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. టైలరింగ్ చేసే వాళ్ళకి కానీ, టైలరింగ్ నేర్చుకోవాలి అన్న వాళ్ళకి కానీ మోటివేషన్ అనేది ఉంటుందన్నమాట. చూడండి వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా. అయితే ఈ వీడియో చూసినప్పటికీ నేను బేబీ పింక్ కలర్ది హుక్స్లు అవి వేయలేదనమాట. వేసి పెట్టేసిన తర్వాత కాల్ చేస్తే తను వచ్చి తీసుకొని వెళ్ళిపోయారనమాట. ఇంకా ఉన్నాయిరా బ్లౌజెస్ తీసుకొని వస్తాను అన్నది. సరే అక్క అని చెప్పేసి చెప్పానమాట. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.
మన ఛానల్లో వీడియోస్ మొత్తం కూడా చూడండి. చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ అయితే చేసేయండి. చాలా వీడియోస్ ఉన్నాయి, చూస్తే మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో చూసి ఏమనిపించింది అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ